బంగ్లాదేశ్లో షేక్ హసీనా లేకుండానే ఆవిడ పైన ట్రయల్ స్టార్ట్ అయింది. షేక్ హసీనా పైన అనేక అసాసినేషన్ కేసులు, కిడ్నాపింగ్ కేసులు, ఒకటా రెండా కొన్ని వందల కేసులు ప్రస్తుత గవర్నమెంట్ ఆవిడ పైన పెట్టిందనమాట. ఇంక్లూడింగ్ ఆవిడ టైంలో అల్లర్లు జరిగినప్పుడు చాలామంది చనిపోయారు. దానికి సంబంధించి కూడా ఆవిడ పైన కేసులు పడ్డాయన్నమాట. దీనికి సంబంధించి ఆవిడ అక్కడ లేకుండానే ఆవిడ పైన విచారణ స్టార్ట్ అయిపోయింది. మనందరూ తెలుసు, షేక్ హసీనా ఇప్పుడు భారతదేశంలో ఉంది. ఎప్పుడైతే ఆవిడ ప్రాణానికి థ్రెట్ వచ్చిందో ఆవిడ పారిపోయి మన దేశానికి వచ్చింది. ఆ విషయం మనకు స్పష్టంగా తెలుసు. అప్పటి నుంచి బంగ్లాదేశ్లో ఉన్న ఇంటరిమ్ ప్రభుత్వం షేక్ హసీనాని తిరిగి అప్పగించమని చెప్పి, ఎక్స్ట్రాడిట్ చేయమని చెప్పి ఇండియాని కోరింది. ఇది ఇలా నడుస్తున్న టైంలో ఇప్పుడు బంగ్లాదేశ్లో ఉన్న ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్, అంటే వాళ్ళ డొమెస్టిక్ ట్రిబ్యునల్నే ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ అంటారనమాట. ఆ ట్రిబ్యునల్లో షేక్ హసీనా పైన విచారణ స్టార్ట్ అయింది. విచిత్రం ఏంటంటే 2010లో ఆ ట్రిబ్యునల్ని క్రియేట్ చేసింది షేక్ హసీనానే అనమాట. ఇదిలా అంటే ఇంకో పక్క బంగ్లాదేశ్ ఇంటరిమ్ గవర్నమెంట్ చీఫ్ అడ్వైజర్ ఎవరైతే ఉన్నారో మొహమ్మద్ యూనిస్ పైన వీలైనంత త్వరగా బంగ్లాదేశ్లో ఎలక్షన్స్ జరగాలని, అవి చాలా ఫ్రీగా ఫెయిర్గా ఉండాలని చెప్పి చాలా దేశాలు ఆయన పైన ఒత్తిడి తెస్తున్నాయి. లోకల్గా కూడా అక్కడ కొన్ని పార్టీస్ ఆయన పైన ఒత్తిడి తెస్తున్నాయి అనమాట.